శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంది పవిత్రంగా. అదేవిధంగా విభజన తర్వాత భద్రాచలమే ఈరోజు 2 వార్డులు ఉన్నాయి. ఆ వార్డులు కూడా 21 వార్డు అయితే 2 వార్డులు కూడా ఈరోజు ఆంధ్రాలో ఉన్నాయి. అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి మాన్యాలు అంటే భూములు కూడా ఈరోజు ఆంధ్రాలో ఉన్నాయి. అదేవిధంగా విభజన తర్వాత భద్రాచలంకి ఎక్కడ ఒక స్థలం లేదు. ఈరోజు డంపింగ్ యార్డ్లో కానీ శ్మశాన మేడం శ్మశాన వాడిగా కూడా ఈరోజు లేకుండా అయింది. అదేవిధంగా ఈరోజు చాలా వరకు స్కూల్స్ స్థలాలు లేక చాలా వరకు స్కూళ్ళు వేరే ప్రాంతాల్లో ఉండడం జరిగింది. నిజంగా అది బాధాకరం. ఈరోజు మనం 5 పంచాయతీలు కలవాలని మనం ఫైట్ చేస్తా ఉంటే గత ప్రభుత్వంలో మన భద్రాచలంని ముక్కలు చెక్కలుగా చేసి ఇప్పటికే ముక్కలు చెక్కలు అయ్యి నానా అవస్థ పడతా ఉంటే